నీకు సమృద్ధిగా రావాలని చెప్తున్నావు. నీ ఒక సమృద్ధి వద్దు కానీ సగం వస్తే చాలు అనుకుంటున్నావు. అది నీ కర్మ, నీ ఇష్టం. అది నీకు ఎలాంటి కొలత. దేవుడు అణిచిస్తే ఎంత ఉంటుంది, మనం అణిస్తే ఎంత. అది చూడండి, అణిచే విషయంలో తేడా ఉంటుంది, గమనించండి. అణిచేవాడిని బలం మీద ఆధారపడి ఉంటుంది, అవునా కాదండి? అణిచేవాడిని బలం మీద ఆధారపడి ఉంటుంది. మనం అణిస్తే మన బలం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు అణిస్తే దేవుడు బలం ఎక్కువ ఉంటుందా, మన బలం ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మనం అణిసింది కొద్దిగా అణిగితే దేవుడు అణిసింది ఎక్కువ అడుగుతుంది. ఎక్కువ అడిగినప్పుడు మళ్ళీ అడిగిన దాని మందం మళ్ళీ పోయాలిగా. అప్పుడు అంటే మరింత వస్తుందా రాదా? మీరు ఇవ్వండి, అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. ఎలా ఇవ్వాలి? అణిచి కుదించి. చిన్నప్పుడు ఒడ్లు కొండతో కొలిసేవాడు. కొలిసేసరికి నరాలు గుంజుకొచ్చేది నడుము, అవునా కదా? 3-4 కలిసి కొండతో 40-50 మంది ముఠాకి కలవాలంటే మామూలు మాటలు 80 మంది 100 మంది ఉండేది. మనిషికి అప్పుడు 2 ఎకరాలు పడితే టాప్. మనిషికి గుంపుకి 2 ఎకరాలు పడితే టాప్. 100 మంది 100 మంది 2 ఎకరాలు అంటే 200 ఎకరాలు వేయాలి. వేసి కష్టపడి బాగా ఈ బస్తాకి 5 కుండలు, అవునా? బస్తాకి 5 కుండలు. అప్పుడు మరి 2 ఎకరాలు పడితే 2 బస్తాలు వచ్చేది ఒడ్లు. ఆ 10 గుంటలు, మనిషికి 10 గుంటలు కొలవాలంటే దుమ్ము లేచిపోయేది. 200 మంది 100 మందికి వెళ్ళవాలి. 105లో 110లో 1000 కుండలు కొలవాలి. ఎంతమంది షిఫ్ట్ అయ్యేవాళ్ళు ఒకసారి ఆలోచించే. అప్పుడు కొలిసేటప్పుడు కుండకు పోసి కుండను ఏం చేసేదంటే ఇక బిద్దే కొడితే ఆ సందు గ్యాప్ అంతా నిండిపోయేది. ఇట్ట ఊపేది. తీసి మళ్ళీ ఒడ్లు నిండా పోసి, అవునా కాదండి? అంటే అణిచి కుదించి, అంటే అణిచి ఇట్ట ఊపి, కుదించటం అంటే ఇట్ట ఊపటం. ఊపి ఆ తర్వాత మళ్ళీ నిండా పోసి ఆ కుండను లేపి పోసేది. పోసేటప్పుడు ఒడ్లు జారకపోయేది, అవునా కాదండి? జారకపోతే కుండను ఇట్ట కుదిరిపోయేది. అలాంటి కొలత దేవునికి నువ్వు ఇయ్యాలని చెప్తున్నాడు దేవుడు. అదే కొలత దేవుడు నీకు ఇస్తాడు. దేవా నాకు సహాయం చేయి, నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించడు. ఆయన ఏమంటాడంటే నేను ఆశీర్వదిస్తాను రా బాబు, కాకపోతే మీకు నాకు మీ దోషాలు అడ్డుగా వస్తున్నాయి అంతే. యెషయా గ్రంథంలో ఏమని మాట్లాడతాడు? నిన్ను ఆశీర్వదించుటకు నా చేయి కొరస కాలేదు, కానీ నీకును నాకును మధ్య మీ దోషములు అడ్డుగా వస్తున్నాయి. ఏంటి ఆ దోషములు అంటే నువ్వు ఇవ్వటం లేదు, అందుకని నేను నీకు ఇవ్వటం. నేనే పాపం చేయలేదు అయ్యారో, నేనే వ్యభిచారం చేయలా, నేనే దొంగ